నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మా భగవంతుని ధ్యానించడానికి ఫలానా ఓకే. సమయం అంటూ ఉంటుందా? అంటే సాధారణంగా మ్మ్. పర్టికులర్‌గా సమయం అయితే ఉండదు గానీ, మ్మ్. భగవంతుడిని ధ్యానించడానికి మనం జీవితంలో 24 గంటలు కూడా ధ్యానించుకోవచ్చు. మ్మ్. అయితే కొన్ని సమయాల్లో మనం చేసే ధ్యానం అన్నది మ్మ్. ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మ్మ్. దానికి అందరికీ తెలిసిందే బ్రహ్మముహూర్తం. మ్మ్. బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుంచి మ్మ్. 5:30 మధ్యలో అనుకుందాం. మ్మ్. సూర్యోదయానికి ముందు అవుతుంది. మ్మ్. ఆ సమయంలో ఏంటంటే మరి ఈ దేవతలు మ్మ్. మేల్కొనే సమయం మాట అది. వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే సమయంగా చెప్తారు పెద్దలు. మ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నటువంటి ఏదన్నా ఒక ధ్యానం కానీ, మ్మ్. పూజ కానీ, మ్మ్. లేదంటే మనకి అభిషేకం అన్నది కూడా సరిగ్గా ఆ సమయంలోనే చేయాలి. మ్మ్. హోమం ఏ చేసినా కూడా అది బ్రహ్మాండమైన సమయం. ఈ బ్రహ్మ ముహూర్తంలో కొన్ని ముహూర్తాలకి ముహూర్తం లేకుండా బ్రహ్మ ముహూర్తంలో పని స్టార్ట్ చేసుకోవచ్చు. మ్మ్. ఏదన్నా గృహప్రవేశం కానీ, మ్మ్. లేదంటే శంకుస్థాపన కానీ ఇటువంటి బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు. అంటే బ్రహ్మముహూర్తంలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా మనకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మ్మ్. అలాగే ఆ సమయంలో జాతకుడికి కూడా ఎక్కువ జ్ఞాపక శక్తి పెరిగి, ఆలోచన పెరిగి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మ్మ్. అతను మాట్లాడే విధానంలో స్పష్టత ఉంటుంది. ఇవన్నీ కూడా ఫలితం రావడం జరుగుతుంది. మ్మ్. సో ఇది నెంబర్ 1గా మామూలు బాగా ఇష్టంగా దేవుణ్ణి పూజించాలనుకున్న వారు కరెక్ట్ టైం. మ్మ్. కామన్‌గా మనలాంటి మామూలు వాళ్ళు చేసుకునేది ఏంటంటే ఇంచుమించుగా సూర్యోదయానికి ముందే లేసి కాలకృత్యాలు తీసుకొని అప్పుడు మనం పూజ ప్రారంభించడం వల్ల ఈ సూర్యుడి యొక్క ఉదయించిన కిరణాల ద్వారా వచ్చినటువంటి ఎనర్జీ వాడు స్వీకరించగలుగుతూ ఉంటాడు. అంటే ఎనర్జీ అంతా కూడా సూర్య భగవానుడి ద్వారా వస్తూ ఉంటుంది. ఏ రకం విద్య అయినా ఏదైనా వస్తుంది. అది మనం రెడీగా ఉండాలంటే అప్పుడు మనం రెడీగా ఉండాలి. అప్పుడు అది మనకి హృదయంలో ప్రవేశించి ఆ సమయంలో మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకది కలిసి వస్తుంది. అలాగే సూర్యోదయం 5 సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే సూర్య భగవానుడు మనకి సంతానకర్తగా ఉంటాడు. మనం ఏ పూజ చేసినా హోమం చేసినా మనం చేసిందంతా సూర్య భగవానుడు చూస్తాడు కదా. అది కన్సర్న్ దేవతలకు అందించడం జరుగుతూ ఉంటుంది. మనం హోమం చేసేటప్పుడు అందులో అనేక ద్రవ్యాలు వేస్తాం. ఇవన్నీ కూడా అగ్నిదేవుడు స్వీకరించి ఏ దేవతకి ఏది అందించాలో అందిస్తూ ఉంటాడు. అంటే సాయంత్రం పూట మరి పూజ చేస్తే చెప్తాం మరి ఒకదానికి ఒక అర్థం. ఇది కూడా ఉంది. అది సంధ్యా సమయం అది గోధువుల వేళ. మళ్ళా ఎప్పుడైతే ఇది బ్రహ్మముహూర్తం అనేది మార్నింగ్ అయిపోయింది, సూర్యోదయం అనేది అయిపోయింది, దాని తర్వాత ఇంకా మళ్ళీ గోధువుల వేళ అంటే గోవులు ఇంటికి వచ్చే వేళలో వచ్చినటువంటి సమయం గోధువుల వేళ అంటారు. అదే దీపాలు పెట్టే సమయం అంటారు. ఇప్పుడు సాధారణంగా పూర్వకాలం అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మా అమ్మగారు నోట్ చేయలేదు, నేను ఈ సాయంకాలం దీపాలు పెట్టే సమయం పుట్టానంటాడు. అలాగే అదొక సమయం. ఆ గోధువుల వేళ అన్నది అది మనకి చాలా పవిత్రమైనదన్నమాట. ఆ సమయంలో చేసుకునే పూజ కానీ ధ్యానం కానీ ఏదన్నా మనకి సాయంకాలం పూట చేసుకునే పూజ కాబట్టి ఆ సాయంకాలం అంటే ఇంచుమించు గోధువుల వేళ ఎప్పుడైతే సూర్యుడు అస్తమించే సమయం 5:30, 6:30 మధ్యలో సీజన్ బట్టి ఆ సమయంలో కూడా చేసుకున్నటువంటి దీపాలు కంపల్సరీగా చేయవలసిందే. పూజ అంటూ చేస్తే చాలామంది పొద్దున్నే చేసి సాయంకాలం మానేస్తారు. సాయంకాలం కూడా పూజ చేయవలసిందే. సాయంకాలం పూజ చేయనప్పుడు ఏం చేస్తారు? కామన్గా మన ఇంట్లో అంటే ఈ పూర్వం అంటే కంపల్సరీగా పెరట గుమ్మ ఒకటి ఉండేది, వీధి గుమ్మ ఒకటి ఉండేది. అది మెయిన్ ఎంట్రన్స్, బ్యాక్ వెళ్ళినా కూడా ఉండేది. ఇప్పుడు సాధారణంగా లేవు. కానీ కామన్గా ఏంటంటే మనం ఈ సాయంకాలం పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఆహ్వానించడం కాబట్టి ఆ బ్యాక్ డోర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తారు. అది క్లోజ్ చేసి ఇక్కడ పూజ చేయవలసి ఉంటుంది. అంటే అమ్మవారు వస్తే మళ్ళీ వెనక నుంచి వెళ్ళిపోకూడదు కదా. అందుకని సాయంకాలం పూట చేయడం వల్ల అమ్మవారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పర్టికులర్గా మనం ఏంటంటే ఇది పూజ ఇది సంధ్యా సమయం. దాని తర్వాత మనకి గోధుల వేళ అయిపోయింది కదా. ఏదైనా ఒక మనం చేస్తుంటే మనకి హనుమాన్ చాలీసా చదవమన్నారు ఒక 41 రోజులు. కనకదార స్తోత్రం చదవాలనుకుంటాం. అది ఎప్పుడు చేయాలంటే 41 రోజులు కనకదార స్తోత్రం చదవమంటే ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. మనం ఇందాక చెప్పినట్టు బ్రహ్మముహూర్తాన్ని ఎన్నుకోవాలి. లేదంటే సాయంకాలం ఈ గోధువుల వేళని ఎన్నుకొని పర్టికులర్గా ప్రతిరోజు అదే టైంకి మనం స్టార్ట్ చేయడం వల్ల ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది.
అంటే మనం క్రియ ఈ టైంలో చేస్తామంటే ఆ టైంకి ఆ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. అది కంపల్సరీగా స్టార్ట్ చేసేయాలన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల కూడా ఫలితం తొందరగా వస్తుంది. ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే మనం ఏ టైంకి పూజ స్టార్ట్ చేసుకుంటామో ఆ టైంకి చేసుకుంటేనే, అందుకే చాలామంది తొందరపడుతుంటారు టైం అయిపోతుందని. ఆ టైం చేస్తేనే ఫలితం ఉంటుంది. ఉదయం 6 గంటలకు ఒకసారి, 10 గంటలకు ఒకసారి, 11 గంటలు అలా చేయకూడదు. పర్టికులర్ టైం చేస్తేనే ఒక క్రమశిక్షణ, ఒక నియమంగా ఉన్నప్పుడు అది మనకి ఫలిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏదైనా ఈ 2 ఇంపార్టెంట్. గోధువుల వేళ, బ్రహ్మ ముహూర్తం. ఇంకా దాని తర్వాత మళ్ళా బాగా ఆశ్చర్యం 4 రకాలుగా చేస్తూ ఉంటారు. ప్రతి 6 గంటలకి చేయడం అది జరుగుతుంటుంది. ఈ బాగా సాధకులకి, మామూలు వాళ్ళకి మాత్రం ఈ 2 ఏమో ఏదైనా మన నమ్మకం దాన్ని బట్టి ఉంటుంది. స్వస్తి. ధన్యవాదాలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.